ఒక అమ్మాయిని డిన్నర్కి తీసుకెళ్తేనో డేట్కి తీసుకెళ్తేనో ఒక బిర్యానీ లేదా ఐస్ క్రీమ్ ఖర్చు పెడితే ఆ అమ్మాయి మీద పూర్తి హక్కు వచ్చేసినట్లు ఫీల్ అయిపోయే దరిద్రమైన ఆలోచనలు ఉన్న మనుషులు ఉన్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. वो कहती क्या क्या खिलाओगे, मगर तू बता क्या खाएगी. हाँ. तो हमने चिकन बिरयानी खाई, वो हाई होगी 360-370 रुपए की. फिर वो कहती घर छोड़ाओ. मगर यार 370 रुपए लगे हैं, मगर वसूलता करूँगा. ఒక అమ్మాయిని డేట్కి తీసుకెళ్లి 370 రూపాయలు బిర్యానీ ఆర్డర్ చేశాడు. డిన్నర్ అయిపోయాక ఆ అమ్మాయి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడిగితే దానికి వాడు చెప్పిన సమాధానం, నేను 370 రూపాయలు నీ మీద ఖర్చు పెట్టాను కదా, దానికి ఏదో ఒక రకంగా వసూలు చేయాలి కదా అని. ఏదో ప్రైవేట్గా జరిగిన డిస్కషన్ కాదు, కొన్ని వందల మంది మధ్యలో ఒక ఫేమస్ ఆర్జే కండక్ట్ చేసిన ఈవెంట్లో జరిగింది. ఇంకా దౌర్భాగ్యం విషయం ఏంటంటే దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అదేదో పెద్ద జోక్ లాగా నవ్వడం, ఆర్జేతో సహా. ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి లెక్చర్ ఇచ్చేంత ఇంట్రెస్ట్ నాకు లేదు, దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉంటుందని అనుకోను. బట్ అమ్మాయిలు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, బిర్యానీలతో ఐస్ క్రీమ్లతో మీ వ్యక్తిత్వాన్ని కొనగలం అనుకునే వెధవలకి దూరంగా ఉండండి. కొంచెం కష్టమైనా చెప్పాలంటే మీరు వాడే ఒక శానిటరీ ప్యాడ్ అంత విలువ చేయదు వాడు పెట్టే ఖర్చు. మీ సేఫ్టీ మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా జరగడానికి జరిగితే ఎవ్వరూ ఏమీ చేయలేరు. మహా అయితే మీడియాకి సోషల్ మీడియాకి రేటింగ్లు డబ్బులు సంపాదించడానికి మీరు ఒక టాపిక్ అవుతారు అంతే. అక్కడ నవ్విన మనుషులు కూడా ఆన్లైన్లో సానుభూతి చూపించి జస్టిస్ కావాలని అడిగేంత హిపోక్రటిక్ సొసైటీలో బతుకుతున్నాం మనం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నథింగ్ ఈజ్ మోర్ దెన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గుతోందంటే నిర్మోహమాటంగా కట్ చేసి పడండి ఎవడైనా కూడా, పీరియడ్. చూజ్ యువర్ అసోసియేషన్ వైజ్లీ, స్టే సేఫ్. వీడియోని మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయండి, పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి.